రైట్. శరత్ గారు, ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? డ్రగ్స్ వాడుతున్న వారిపైన కానీ, సప్లై చేస్తున్న వారిపైన కానీ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఏంటి ఆ కేసులో తీవ్రత ఎంతవరకు ఉందనుకోవచ్చు? మేడం, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలా. నేను ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ డీలింగ్ విత్ ప్రివెంటివ్ డిటెన్షన్స్. మాకు ప్రివెంటివ్ డిటెన్షన్ లాలో కూడా ది డ్రగ్ పెడ్లర్స్ వర్ ప్రాసిక్యూటెడ్ ఫర్ ఇది అఫెన్స్ అండర్ ది ఇది ప్రివెంటివ్ డిటెన్షన్. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారంగా, అంటే వాళ్ళు లే డౌన్ చేసిన ప్రిన్సిపల్ ప్రకారంగా 2 క్రైమ్ ఇన్సిడెంట్స్ ఉంటే తప్ప మనము వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టద్దు అనేటువంటి మాట ఒకటి వచ్చింది. దాన్ని మేము ఎదుర్కొని సుప్రీంకోర్టులోనే ఇంకొక సూత్రం, అంటే ఒక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ విచ్ ఎఫెక్ట్స్ ది లార్జర్ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీ, కాబట్టి ఇట్ ఈస్ ఇంజూరియస్ టు ది సొసైటీ, సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పర్ఫరేటింగ్ ది ట్రాంక్విలిటీ పీస్ ఆఫ్ ది సొసైటీ అని ఆ సూత్రం ప్రకారంగా మనం శిక్షలు వేసినాం. కానీ అంటే విత్ బిట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, మై స్టడీ, మై ఎక్స్పీరియన్స్ ఇన్ ది సబ్జెక్ట్ ఏమంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంత మార్చాలమ్మా. మోరల్ కంటెంట్ అనేది మనం కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసేసి అదొకటి. రెండోది, పోలీస్ని టోటల్గా పొలిటిసైజ్ చేసి పారేసినాం. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే చాలా హోప్లెస్ గా తయారైంది. అంటే రాజకీయ నాయకులకు లాయాలిటీ ఉన్న వాళ్ళకి హై పొజిషన్స్ వస్తాయి, డ్యూటీ మైండెడ్ ఆఫీసర్స్ అప్పుడు కూడా లూప్ లైన్ లో పెట్టడము, పొలిటికల్ బాసెస్ కి ఊడిగం చేయడము అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత ఆనెస్ట్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా ఒక పివోటల్ పోస్ట్ లో ఉండి 4 రోజులు పనిచేసే పరిస్థితి లేదు. తర్వాత రెండోది, అంటే ఈ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అమ్మా. నో ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు వర్క్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years అట్లీస్ట్. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినా కనుక ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్స్ కి వచ్చినాం మనము. ఎవరో కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పెట్టినాం. హీ వాస్ డీలింగ్ విత్ ది సిచ్యువేషన్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఒక రకంగా చెప్పాలంటే హీ యూజ్డ్ హిస్ మెటల్, హీ యూజ్డ్ హిస్ నాలెడ్జ్, హీ యూజ్డ్ హిస్ వైడ్ స్ప్రెడ్ ఎక్స్పీరియన్స్. హీ వాస్ డీలింగ్ విత్ ఇట్ వెరీ వెల్. Suddenly that man was eclipsed, and Anand, where he was in the ACB, he was doing a wonderful job over there. ఆయనను డిస్టర్బ్ చేసినారు, ఈయన డిస్టర్బ్ చేసినారు. ఎందుకు అని అంటే ఏదో రాజకీయంగా ఒక అంటే మజ్లిస్ పట్ల అతను సాఫ్ట్ గా లేడు, అది ఇదని. అంటే నేను అనేది ఏమంటే, పోలీసులని కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి ఇట్లాంటి డీల్ చేయడానికి. సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి కదా, ఈ తర్వాత సొసైటీ ఎట్ లార్జ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి వాటి మీద ఈ విభాగాలకు పూర్తి స్వేచ్ఛనియాలి. కేవలము ఏదో డ్రగ్స్ నిషేధము అనే ఓ ప్రోగ్రాం పెట్టి పుంఖాలు గంటలు స్పీచ్లు ఇస్తే ఇది ఏం జరగదమ్మా. అంటే డ్రగ్స్ కేసులో గతంలో చాలా మందిపై కేసులు అయ్యాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? అందరూ అలా విచారణకు వెళ్ళి ఇలా వచ్చారు, మరి వాటిపై ఏమంటారు మీరు? అన్ని చోట్ల ఏం జరుగుతుందంటే లాప్ సైడెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్దమ్మా. అంటే ఏ ప్రికాషన్స్ అయితే తీసుకుంటే అక్యూజ్డ్ కి కంపల్సరీగా శిక్ష పడుతుందో, ఆ శిక్ష పడకుండా దాన్ని డైల్యూట్ చేస్తారు బై యూటిలైజింగ్ ది పొలిటికల్ పవర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ది పోలీస్. అంటే చార్జ్ షీట్ లెవెల్లోనే డైల్యూట్ చేస్తారు. ఇది ఒక దురదృష్టకరమైన విధానము. అంటే గతం లోపల ఇది ఒక డ్రైవ్ లాగా ఉండదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్, గాంజా, తర్వాత ఈ పతాలాట, తర్వాత గుడాంబ, వీటి మీద ఒక వార్ ఫుటింగ్ లో మేము స్టెప్స్ తీసుకున్నాం. అప్పుడు చాలా మంది, అంటే కొంతమంది ఆఫీసర్లు ఎంత గొప్పగా పనిచేసే వాళ్ళు అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇవి పెద్ద ఆటంకంగా తయారైనాయి. మన ఎకనామిక్ స్టెబిలిటీ, మన ఎకనామిక్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేటువంటి ఒక డ్యూటీ మైండెడ్నెస్, ఒక జీల్ టు కర్టైల్ దిస్ మినాస్ అనేది ఉండే. ఇప్పుడు అట్లాంటి ఆఫీసర్లకు ఆదరణ కొరవై, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్, గంజాయి కంట్రోల్ చేసే విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారనుకోవాలా? మాటలలో గనక జరిగితే, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతని నిర్మూలిస్తానన్నాం. అట్లా కాదు. మాటలతో సంబంధం లేదు, చేతలలో చూపెట్టాలమ్మా. చిత్తశుద్ధి అనేది ఆ పర్టికులర్ వింగ్ ని మీరు ఎట్లాంటి ఆఫీసర్ల చేతికి ఇస్తారు, ఆ వింగ్ కి ఇచ్చి వాళ్లకు టార్గెట్స్, ఇగో ఇది మీకు నేను టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, కమ్ వాట్ మే, ఏ పొలిటీషియన్ మధ్యలో ఇంటర్ఫియర్ అయినా డోంట్ కేర్ అని చెప్పగలగాల. ఇప్పుడు నేను గవర్నమెంట్ పీడర్ గా ఉన్న రోజులలో, నేను వెన్ ఐ వాజ్ డీలింగ్ విత్ ఇట్, మాకు ఒకసారి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ లో ఏం చెప్పినాడు, నా మంత్రులు కానీ, నా ఎమ్మెల్యేలు కానీ ఎవడన్నా మీకు ఫోన్ చేసేసి ఏదైనా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ ని అలర్ట్ చేయండి అని చెప్పినాడు.
అప్పుడు చనిపోయిన రామలింగారెడ్డి గారు ఒక అంశంలో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికనే నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అది ఇదంతా చెప్పిన తర్వాత ఆయనకి ఏం చెప్పినా నాకేం తెలియదు, సీఎం ఆఫీస్ నుంచి ఈ ఫైల్ నాకు వచ్చింది, నువ్వు చెప్పమంటే నీకు సీఎంతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ కాబట్టి మీరు పోయి కేసీఆర్ గారిని కన్విన్స్ చేసుకొని ఆయన ద్వారా చెప్పిస్తే నేను వదిలేడతా అనే మాట మాట్లాడగలిగే ఫ్రీడమ్ మాకు ఆనాడు ఉండింది. ఇప్పుడు మన సెలక్షన్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాయస్థానాలలో కనుక వీళ్ళకి ఈజీగా బెయిల్ రాకుండా వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే నిష్ణాతులు నిపుణులు అయినటువంటి న్యాయవాదుల బృందం ఉంటే ఇది ఇంకా కొంతగా మనం ఒక ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. అంటే ఈ నేరాలలో పట్టుబడితే మనకు బెయిల్ తొందరగా రాదు, మన జీవితాన్ని నాశనం అవుతుంది అనేటువంటి ఫీలింగ్, వీటిలలో శిక్ష కంపల్సరీగా పడుతుంది అని ఒక ఫీలింగ్. దీనిపైన మీరు అన్నట్టు ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ డ్రగ్స్ ను కంప్లీట్ గా అంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఉండాలమ్మా. ఒక్క సింగిల్ వేలో ఇట్లనే చేస్తేనే అవుతుంది అని మనం చెప్పలేము అన్నట. ఇట్స్ ఎ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ వేరియస్ ఫోర్సెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ది సో కాల్డ్ ఒపీనియన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ మాఫియా మీద కొంత పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలా. మన పిల్లల బంగారు భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది, మన పిల్లల మీద మనం కొంత కంట్రోల్ పెట్టుకోవాలి. వీడు బడికి పోయి ఏం చేస్తున్నాడు, వాడి జేబులు వెతకడము, వాడి బ్యాగులు వెతకడము అవి చెయ్యాలా. ఇప్పుడు ఈ హై ఫ్లోన్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ టెక్నో స్కూల్స్, తర్వాత పబ్లిక్ స్కూల్స్, చాలా ఆంగ్లం మాట్లాడే స్కూల్స్, ఇవి చాలా దే హావ్ బికమ్ హ్యావెన్ ఫర్ డ్రగ్ పెడ్లింగ్. దీన్ని మేము గమనించినాం చాలా సందర్భాలలో. అప్పుడు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారి దగ్గర ఒక కేసు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, సాలిటరీ ఇన్సిడెంట్ కెనాట్ బి బేసిస్ ఫర్ ఇన్వోకింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ మిస్టర్ కుమార్, వై ఆర్ యూ అపోజింగ్ అని. అప్పుడు చెప్పినానమాట ఏమని, ది లార్జర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ టు సీ దట్ పబ్లిక్ ట్రాంక్విలిటీ is not at stake. You must prevent this abuse. What is so great, what is so fundamental right of him to indulge in drug peddling అని నేను ఆర్గ్యూ చేస్తే he agreed with me. అంటే నేను అనేది ఏంటంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, ఈ దీంట్లో కొంత సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది మనం తేగలిగితే ఖచ్చితంగా ఒక పక్క రైతులకు కూడా మీ పొలాలలో గంజాయి పండిస్తే మీకు రైతు బంధు రాదు, మీకు ఏ రకమైనటువంటి ప్రభుత్వ సౌకర్యాలు ఉండవు. ఇట్లా మనం స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయగలగాలి. ఇప్పుడు ఎట్లుందంటే అంత ఓట్ల రాజకీయం తయారైందమ్మా, ఏం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలుస్తాం అనే అంశం మీదనే వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. సో అంటే ఓవరాల్ గా నేను కొన్ని ఫిగర్స్